హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం వచ్చేసాము హిమాయత్ నగర్లో ఉన్న కూల్ క్లబ్ అనే షాప్లో. కానీ మరి కూల్ క్లబ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బేసిక్లీ కూల్ క్లబ్ అనేది ఏంటంటే జనరల్గా టీనేజర్స్కి బాగా ఫేమస్ అండి. ఎందుకంటే టీనేజర్స్కి అనగానే అటు అమ్మాయిలకి కానీ ఇటు అబ్బాయిలకి కానీ చక్కటి కలెక్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట. మరి బేసిక్లీ మనం మన షోలో ఎక్కువ అమ్మాయిల గురించి ఉంటాం కాబట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదా టీనేజర్స్ కానీ ఏ విధమైన డ్రెస్సింగ్ వేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద చూడాలి అంటే కనుక ఎంటర్ అవుతూనే మనకి ఏంటంటే కొంచెం క్యాజువల్ ఇలాంటి టాప్స్ లాంటివి ఉన్నాయి, అంటే కుర్తీస్ లాంటివి ఉన్నాయి. సో మనకి సింపుల్గా కావాలి అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. లేదు మనకు కొంచెం హెవీగా కావాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ ఉన్న ఫ్లారల్ ప్యాటర్న్స్ తీసుకోవచ్చు అండి. మరి దీనికి కనుక ఈ పర్టికులర్ కుర్తీ దగ్గరికి వచ్చేస్తే కనుక కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసేసి మనకి ఏంటంటే పైపింగ్ అనేది అంటే సైడ్స్కి మాత్రమే కొంచెం డిఫరెంట్ క్లాత్ తోటి పైపింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది. మరి దీన్ని నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే నెక్ దగ్గర జిగ్జాగ్గా ఒక థ్రెడ్ మోడల్లో డిజైన్లా ఇచ్చేసేసి డోరీస్ లాంటివి ఇవ్వడం జరిగిందండి. సో త్రూఅవుట్గా చూస్తూ ఉంటే కనుక మనకు కంప్లీట్గా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 595 రూపీస్ పడుతుంది టాప్. అండ్ ఇలాగే వెరైటీస్ కావాలి అనుకుంటే కొంచెం రెగ్యులర్ వేర్ మోడల్స్లోనే మనకి బోల్డ్ వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి మనం జనరల్గా చూస్తూనే ఉంటాం, రొటీన్ మోడల్ లాగానే ఉంది. కాకపోతే ఏంటంటే దీనిలో డిఫరెంట్ బార్డర్స్ లాంటివి ఇవ్వడం జరిగిందనమాట. పైనంతా ఆల్మోస్ట్ అంటే త్రూఅవుట్ సింగిల్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ పైపింగ్ వచ్చేసి మరూన్తో మనకి ఇవ్వడం జరిగింది. ఈ టాప్ వచ్చేసి మనకి 395 రూపీస్ దాకా పడుతుందండి. నెక్స్ట్ ఇంకొకటి డిఫరెంట్గా చూడాలి అనుకుంటే కనుక బ్లాక్లో తీసుకోవచ్చు. టోటల్గా కుర్తీ అంతా మనకి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసారు. అలాగే సైడ్స్కి వచ్చేసి మనకి ప్లీట్స్ మోడల్లో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్ దగ్గర చూస్తూ ఉంటే సెంటర్ పార్ట్లో కనుక చూస్తూ ఉంటే జస్ట్ థ్రెడ్ తోటి మనకి నైస్ ఎంబ్రాయిడరీ లాంటిది ఇచ్చేసారు. అండ్ బాటంలో ఉన్న బార్డర్స్ దగ్గర చూస్తూ ఉంటే అక్కడ మాత్రమే మనకు వర్క్ కనిపిస్తుంది, మిగతా అంతా చాలా ప్లెయిన్గా ఉంది. అగైన్ ఈ టాప్ కూడా వచ్చేసి మనకి 595 రూపీస్ దాకా పడుతుందండి. సో ఇప్పుడు ఇటు పక్కన కనుక చూస్తూ ఉంటే ఇవన్నీ కంప్లీట్గా మనకి ఫ్లారల్ ప్యాటర్న్లో ప్రింటెడ్ మోడల్లో కనిపిస్తున్న కుర్తీసే అనమాట. ఇవి వచ్చేసి మనకి 450 రూపీస్ దాకా పడతాయి. బేసిక్లీ ఏంటంటే బ్రైట్ కలర్ని తీసుకున్నారు, అంటే పర్పుల్ అనే కలర్ని బేస్గా తీసుకున్నారు. దాని మీద చూస్తూ ఉంటే కనుక పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అక్కడక్కడ మస్టర్డ్ షేడ్ ఇచ్చేసారు. అంటే ఒకటే కుర్తీలో మనకి 3-4 వెరైటీ కలర్స్ కనుక కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి బాటమ్ అనగానే లెగిన్ ఏ విధమైన లెగిన్ అయినా వేసుకోవచ్చు. అండ్ దీనిలో బార్డర్ కూడా మనం చూస్తూ ఉంటే బార్డర్ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడర్డ్ అనమాట. థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ జరిగింది. ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఎంబోస్డ్ ఎంబ్రాయిడరీ కనిపిస్తుందండి. కొంచెం లైట్ కలర్స్లోకి తీసుకోవాలి అంటే మనం ఈ విధంగా ప్రిఫర్ చేయొచ్చండి. ఇది వచ్చేసి మనకి బేస్ అంతా లైట్ కలర్లో వచ్చింది. అగైన్ ఫ్లారల్ ప్రింటెడ్ మోడల్ అనమాట త్రూఅవుట్గా. దీనికి స్లిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్లిట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ తోటి మనకి పైపింగ్ అనేది జరిగిందనమాట. ఆ విధంగా అంటే కాంట్రాస్ట్ కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఫ్యాబ్రిక్ని మనకి నెక్ దగ్గర కూడా యూజ్ చేశారు. నెక్ దగ్గర కూడా వస్తూ ఉంటే అంటే బాందీకి మనకి ఏవైతే బ్లాక్స్ లాగా వస్తూ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాంటి బ్లాక్స్ లాంటివి ఇవ్వడం జరిగిందండి. మరి ఇది కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా ఉండే టాప్స్లా చూడాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇందాక చూసిన రెండు వచ్చేసేసి మనకి 3-4 లెంగ్త్ టాప్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి కొంచెం షార్ట్ లెంత్ అనమాట. వాటికంటే కొంచెం షార్ట్గా ఉంటుంది. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి పఫ్డ్ హ్యాండ్స్ ఇచ్చారండి, అంటే బుట్ట చేతుల్లాగా ఇచ్చారు. దీనిలో ఏంటంటే త్రూఅవుట్గా ఒకలాంటి ఫ్యాబ్రిక్ ఉంది, కాకపోతే ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ అంటే ప్యాచ్ అనేది వేయకుండా సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఏంటంటే కిందకు వచ్చేసరికి జిగ్జాగ్ మోడల్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇదే వర్క్ని మనకి ప్యాచ్ చేశారండి. నెక్ దగ్గరికి వచ్చేసరికి మనకి ప్యాచ్ చేశారనమాట. అదే బార్డర్స్లో కనుక మనం చూస్తుంటే ఇదంతా ప్యాచ్ వర్క్ కాదు, త్రూఅవుట్గా మనకి ప్రింటెడ్ మెటీరియల్ లానే కనిపిస్తుంది. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ టాప్ వచ్చేసి మనకి 595 రూపీస్ దాకా పడుతుందండి. ఇది కూడా వచ్చేసి కొంచెం ప్లెయిన్ మోడల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దీనిలో ఏంటంటే షైన్ అనేది ఉంటుందండి, ఎందుకంటే దీనిలో బేసిక్లీ యూజ్ చేసిన కలర్ వచ్చేసి మరూన్ యూజ్ చేశారు. అలాగే బ్లాక్ థ్రెడ్ కూడా ఆల్టర్నేట్గా మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక షైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ బార్డర్స్లో మాత్రమే మనకి కొంచెం పట్టు బార్డర్స్ ఇచ్చినట్టుగా ఇచ్చారు. అండ్ త్రూఅవుట్గా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్ దగ్గర కూడా అదే బార్డర్స్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఈ టాప్ వచ్చేసి మనకి 540 రూపీస్ దాకా పడుతుందండి. ఇంకా కుర్తీస్లోని మోడల్స్ కావాలి అంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మనకి ఎక్సెల్ అనమాట. అంటే సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ నుంచి XXL వరకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఎక్సెల్ పీస్. సో అందుకని కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట. దీనిలో కూడా నెక్ దగ్గర కనుక చూస్తూ ఉంటే నెక్ దగ్గర మనకి గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ అలాగే కొంచెం థ్రెడ్ వర్క్ ఉన్న మెటీరియల్ని మనకి డిఫరెంట్ ప్యాచెస్ లాగా లైన్స్ లాగా పైపింగ్ లాగా వేయడం జరిగింది. మరి నెక్ దగ్గర చూస్తూ ఉంటే కనుక 3 బటన్స్ కూడా యూజ్ చేశారండి. అండ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవే కలర్స్ తోటి మనకి ఏంటంటే బార్డర్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. బార్డర్స్లో కూడా 2 రకాల ఫ్యాబ్రిక్స్ యూజ్ చేశారు. థర్డ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్రింటెడ్
ఫ్యాబ్రిక్ ఏదైతే యూజ్ చేశారో సేమ్ దాన్నే యాజ్ ఇట్ ఈస్గా మనకి టాప్లో కూడా బార్డర్ దగ్గరికి యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ టాప్ వచ్చేసి మనకి 395 రూపీస్ దాకా పడుతుందండి. ఇంకొంచెం కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్గా చూడాలి అనుకుంటే ఫ్లారల్ ప్యాటర్న్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్లోనే ఉందన్నమాట. దీనిలో కూడా ఏంటంటే ఒక ప్యాచ్ లాంటిది ఇవ్వడం జరిగింది నెక్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ దానికి కాంట్రాస్ట్ కలర్లో మనకి పైపింగ్ కూడా ఇచ్చేసారు. మరి ఇవే బార్డర్స్ దగ్గర కనుక చూస్తూ ఉంటే ఎక్కువ కలర్స్ ఇవ్వకుండా అంటే మల్టీ కలర్లో ఇవ్వకుండా ఈ థ్రెడ్స్ అనేది ఏంటంటే సింగిల్ కలర్, అదట్టు సింగిల్ కలర్ కూడా మనం ఎలా చూస్ చేసుకున్నామంటే ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అదే పింక్ని కొంచెం డార్క్గా ఇవ్వడం జరిగింది అనమాట. థ్రెడ్ తోటి బార్డర్స్ లాగా ఎంబ్రాయిడరీ చేయడం జరిగింది. మరి వీటిలోనే ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక కొంచెం డిఫరెంట్గా ఉండేలా కావాలి అనుకుంటే మనం ఇది తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి పర్ల్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది అనమాట. పర్ల్ గ్రీన్ కలర్కి కొంచెం డార్క్ బ్లూ మిక్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనం స్లీవ్స్ దగ్గర కనుక చూస్తూ ఉంటే 3/4 స్లీవ్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్టర్నేట్గా మనకి ఈ పైపింగ్ అనేది ఇచ్చేసారండి. లెఫ్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి మనకి ఏంటంటే మిడిల్ పార్ట్ వరకు ఇలా ఈ విధంగా స్ప్రెడ్ అయిందనమాట. ఒక నైస్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇవే మనకి ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారనమాట. చిన్న చిన్న బీడ్స్ తోటే ఫ్లవర్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. మరి ఈ టాప్ వచ్చేసి మనకి 450 రూపీస్ దాకా పడుతుందండి. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. బేసిక్లీ ఏంటంటే ఇదంతా కంప్లీట్గా ప్లెయిన్ టాప్ అండి. ప్లెయిన్ టాప్ అయితే మనకి దాన్ని కొంచెం సెమీ పార్టీ వేర్ లుక్ చేయడం కోసం ఏం చేశారంటే ఒక విధమైన బార్డర్స్ని తీసుకొని మనకి కాలర్ నెక్ లాగా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి ఏంటంటే మనకి ఇక్కడ హుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓపెన్ వచ్చేసి మనకి హుక్స్ దగ్గర నుంచి ఓపెన్ లాగా ఉంది. అండ్ ఒక గోల్డ్ థ్రెడ్లో ఏదైతే పైపింగ్ మనకు కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్గా ఇదే పైపింగ్ మనకి స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇటువైపు కనుక చూస్తుంటే మనకు అన్ని వెస్ట్రన్ టాప్స్ అనేవి కనిపిస్తున్నాయండి. వెస్ట్రన్ టాప్స్ అనగానే జనరల్గా టీనేజర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా. జనరల్గా కుర్తీస్ అనగానే ఇంకొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకునే టైప్స్లో ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒక వెస్ట్రన్ టాప్ని తీసుకుంటే కనుక ఈ విధంగా మనం చూడొచ్చు అండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఒక డోరీ లాంటిది ఇచ్చాడు, ఒక కీ హోల్ నెక్ లాంటిది ఇచ్చేసారు. మరి ఫ్రంట్ కనుక చూస్తూ ఉంటే ఇక్కడ ప్లీట్స్ లాంటివి ఇచ్చేసి పక్కనే ఒక చిన్న బ్రూచ్ లాగా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్తోనే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా అంటే హై నెక్, కంప్లీట్గా హై నెక్ వచ్చేసి మనకి టాప్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి 3/4 స్లీవ్స్ ఇవ్వడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టాప్ వచ్చేసి మనకి 360 రూపీస్ దాకా పడుతుందండి. సో ఒక నైస్ టాప్ లాగా ఉంది ఇది. అండ్ దెన్ ఇంకొక టాప్ని మనం చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఒక స్లీవ్లెస్ టాప్ అనమాట. బ్లాక్ అండ్ పర్పుల్ లైన్స్ ఆల్టర్నేట్గా ఇచ్చేసారు. మరి హై నెక్ కనుక పైన కనుక నెక్ కనుక చూస్తూ ఉంటే దీని మీద ఏంటంటే ఒక ఊల్ లేసింగ్ మెటీరియల్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. బ్యాక్ వచ్చేసి అదే నెక్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కొంచెం వరకు. ఫ్రంట్లో ఏంటంటే చిన్న చిన్న బటన్స్ లాగా కూడా ఇచ్చేసారు. మరి ఈ టాప్ కూడా వచ్చేసి మనకి 375 రూపీస్ దాకా పడుతుందండి. ఇవే కాకుండా ఇంకా కొంచెం మోడల్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనం డ్రెస్లో కూడా వేసుకోవచ్చు అండి. అంటే సింగిల్ పీస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే మధ్యలోకి వచ్చేసరికి అంటే బెల్ట్ దగ్గరికి అంటే వేస్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎలాస్టిక్ మోడల్లో ఇచ్చేసారండి. సో ఆబ్వియస్గా ఇది స్ట్రెచబుల్ అనమాట. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. కొంచెం డార్కర్ షేడ్లోనే ఈ విధమైన టాప్ మనం తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఒక ఫ్రాక్ మోడల్లో కనిపిస్తుంది అనమాట. వన్ పీస్ మనం సింగిల్గా డ్రెస్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. అయితే ఇది కూడా మనకి ఏంటంటే స్లీవ్లెస్ ఏనండి. స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు ఇందాకే చెప్పినట్టుగా లోపల ఏదైనా ఇన్నర్ వేసుకోవచ్చు అనమాట. ఫుల్ స్లీవ్స్ ఉన్న ఇన్నర్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనిలో ఏంటంటే ఏదైతే ఫ్యాబ్రిక్ తోటి త్రూఅవుట్గా మనకి డిజైన్ చేయడం జరిగిందో టాప్ అనేది అదే ఫ్యాబ్రిక్ తోటి మనకి 2 ఫ్లవర్స్ లాంటివి డిజైన్ చేశారనమాట. సో దీనికి కాంట్రాస్ట్గా ఉండడం కోసం ఆపోజిట్ ఫ్యాబ్రిక్ ఏదో తీసుకొని దానిలోనే మనకి నెక్ లాంటిది డిజైన్ చేశారు. సో ఫ్రంట్ అండ్ రివర్స్లో కనుక మనం చూస్తూ ఉంటే అదే నెక్ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే మధ్యలోకి మనకు ఒక బెల్ట్ కూడా ఇచ్చేసారండి. సో నెక్కి మనకి ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో అదే నెక్ తోటి మనకి బెల్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ టాప్ వచ్చేసి మనకి 695 రూపీస్ దాకా పడుతుంది. ఇంకా కలర్ఫుల్గా ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఎల్లోలో కనిపిస్తుంది కదా. ఇది ఏంటంటే ఫాలింగ్ నెక్లా ఉంటుందండి. మనకు కావాలి అనుకుంటే దీన్ని ఏంటంటే స్లీవ్లెస్గా కూడా వేసుకోవచ్చు. పైన వచ్చేసి మనకి డ్రాచబులే కాబట్టి
మనం ఇది డిటాచ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా సింగిల్గా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం నార్మల్గా టాప్ లాగా వేసేసుకొని కిందకి వచ్చేసరికి దీనిలో 3 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి అనమాట. లోపలికి వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్ అనేవి కనిపిస్తున్నాయి. దానిపైన ఎల్లో కలర్ ఇచ్చారు అండ్ కంప్లీట్గా పైకి వచ్చేసరికి మనకి రెడ్ మీద అక్కడక్కడ ఎల్లో లైన్స్ లాంటివి ఇవ్వడం జరిగిందండి. ఈ టాప్ వచ్చేసేసి మనకి ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంటుందన్నమాట. 595 రూపీస్ దాకా పడుతుంది. ఇది కూడా అగైన్ మనకి ఏంటంటే ఒక డ్రెస్ లాగానే ఉంది అండ్ దీనికి కూడా నైస్ బెల్ట్ లాంటిది ఇచ్చేసారండి. బెల్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ మెటీరియల్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒక బ్లూ కలర్ తోటి బెల్ట్ లాగా డిజైన్ చేశారు. త్రూఅవుట్గా చూస్తుంటే ఇది వచ్చేసి మనకు ఒక బన్నీ క్లాత్ లాగా కనిపిస్తుంది. దానిలోనే ఫ్లవర్స్ కనుక చూస్తూ ఉంటే కనుక డార్క్ నియాన్ కలర్స్లో మనకి ఫ్లవర్స్ని డిజైన్ చేశారు. మరి దీనిలోనే డిఫరెంట్గా మనకి ఇలాంటి చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ లాంటివి ఇవ్వడం జరిగిందనమాట డిజైన్ లాగానే. దాని మీదనే మనకి ఏంటంటే సీక్వెన్స్ తోటి ఆల్టర్నేట్గా అంటే సిల్వర్ కలర్ అలాగే బ్లూ కలర్ అని చెప్పి ఆల్టర్నేట్గా సీక్వెన్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో త్రూఅవుట్గా ఏంటంటే ఒక నైస్ డ్రెస్లా కనిపిస్తాం. మనం యాజ్ ఇట్ ఈస్గా కూడా తీసేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ అనగానే. ఇంకా టాప్స్లో కొత్త మోడల్స్ కావాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక లాంగ్ టాప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మల్టీ కలర్ అండి, అంటే చాలా కలర్స్ ఇందులో కలిసి ఉన్నాయి కాబట్టి మనం జీన్స్ మీద వేసుకున్నా బాగుంటుంది. లెగ్గిన్స్ అనగానే ఏ కలర్ లెగ్గిన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ప్లెయిన్గా కావాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి డార్క్ డాషింగ్ ఆరెంజ్ కలర్ అనమాట. ఈ ఆరెంజ్ కలర్కి ఏంటంటే మనకి బెల్ట్స్ వైట్ కలర్లో ఇవ్వడం జరిగింది. సో బెల్ట్ వచ్చేసి మనకి జనరల్గా బెల్ట్స్ అనగానే వెనక్కి కట్టుకుంటాం కదా, అలా కాకుండా దీన్ని ఫ్రంట్ కానీ లేదంటే సైడ్కి కట్టుకోవడానికి బాగుంటుందండి. సేమ్ అదే వైట్ కలర్ కాంట్రాస్ట్ ఏదైతే ఉందో ఆ కలర్నే మనకి చూస్తూ ఉంటే కనుక నెక్ దగ్గర ఇచ్చేసారు, అలాగే స్లీవ్స్ దగ్గర కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో వెనక్కి వచ్చేసరికల్లా దీనికి ఒక జిప్పర్ లాంటిది ఇచ్చేసారు. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు టాప్స్ని. మరి ఇంకా డిజైన్ డిఫరెంట్గా ఉండే విధంగా కావాలి అనుకుంటే, కొంచెం పార్టీ వేర్లా కావాలి అనుకుంటే మనం ఈ విధమైన టాప్స్ కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే కలర్ కాంబినేషన్ వచ్చేసేసి వైట్ కలర్కి పర్పుల్ కలర్ అనేది కాంబినేషన్లో ఇచ్చారు. మరి దీనిలోనే ఇంకొక ఎక్స్టెన్షన్ పార్ట్ కనుక చూస్తూ ఉంటే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో ఏంటంటే మనకి ఆల్ డిఫరెంట్ కలర్స్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా టాప్ లాగానే యూస్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా ఇప్పుడు మనకి దుబాయ్ నుంచి ఉండే మోడల్స్ లాగా ఏమైనా చూడాలి అనుకుంటే కనుక ఈ విధమైన టాప్స్ లాగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్లీ సింగిల్ పీసే అనమాట. అంటే అది మనం ఒక టాప్ వేసుకుని అలాగే దాంతోటే మనం బాటమ్ వేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇట్ ఈస్ ఆల్ అటాచ్డ్ అనమాట. అండ్ ఫ్రంట్లో ఏంటంటే ఒక జిప్పర్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనం లోపల ఏదైనా నైస్ ఇన్నర్ వేసుకుంటే కనుక ఆ జిప్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక జిప్పర్ని క్లోజ్ చేసేసినా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. దీనికి వచ్చేసి మనకి స్లీవ్లెస్ లానే ఉంటుంది. స్లీవ్లెస్ ప్రిఫర్ చేయని వాళ్ళు దీనికి కాంట్రాస్ట్గా ఉండే కలర్ ఏదైనా కానీ ఫుల్ లెంత్ ఇన్నర్స్ వేసుకుంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 750 రూపీస్ పడుతుందండి. ఇందులోనే మనకి డిఫరెంట్ కలర్స్ కూడా కావాలి అంటే కనుక మనం ఇంకో కలర్లో చూడాలి అంటే ఈ కలర్ తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఇందాక ఎల్లో చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనం పింక్ కలర్లో చూడొచ్చు అనమాట. అదే ఎల్లో కలర్లో కొంచెం పార్టీ వేర్ ఐటమ్ లాగా చూడాలి అంటే మరొకటి ఉంది, అది ఈ విధంగా తీసుకోవచ్చు మనం. అవుట్ అండ్ అవుట్గా ఇదొక మనకి పార్టీ వేర్ అండి. అంటే డిస్కోస్కి వెళ్తున్నా కానీ పబ్స్కి వెళ్తున్నా లేదు అంటే కనుక ఈవినింగ్ పార్టీస్కి వెళ్తున్నా కూడా మనం ఈ విధమైనగా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే బ్యాక్ నెక్లో కూడా చూడాలి అంటే కనుక బ్యాక్ వచ్చేసి మనకి డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. అంటే బేసిక్లీ షోల్డర్లెస్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా తీసుకొని ఇక్కడ 3 స్ప్రింగ్స్ లాంటివి అటాచ్ చేసి మనకి ఈ విధంగా బ్యాక్ని డిజైన్ చేయడం జరిగిందండి. సో బ్యాక్లో వచ్చేసరికి కనుక మళ్ళీ ఒక మంచి డిజైన్ లాంటిది ఇవ్వడం జరిగింది అనమాట. అదే కాకుండా మనకి ఏంటంటే ఇక బెల్ట్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి త్రూఅవుట్గా మనకి ఫ్రాక్ వన్ పీస్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మరి వన్ పీసెస్లోనే ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అగైన్ మనకి ఏంటంటే దుబాయ్ మోడల్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కంప్లీట్గా ఎలాస్టిక్ ఉంది కాబట్టి మనం స్ట్రెచబుల్ అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికల్లా నెక్లో మనకి డిఫరెంట్ అంటే ఇలాంటి క్రిస్టల్స్ లాంటివి యూజ్ చేయడం జరిగిందండి. బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ క్రిస్టల్స్ తోటి మనకి నెక్ని డిజైన్ చేశారు. త్రూఅవుట్గా చూస్తూ ఉంటే కనుక మనకి స్ట్రెచబుల్ లైక్రా మెటీరియల్ తోటి ఈ విధంగా ఫ్లారల్ ప్యాటర్న్లో ఇచ్చేసారండి. మరికొన్ని వెస్ట్రన్ టాప్లోనే మోడల్స్ చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కొంచెం లాంగ్ లెంత్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో హెవీగా ఉండే హైట్ ఉండే పర్సనాలిటీస్కి అయితే కనుక ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నైస్ లైట్ కలర్ ఆరెంజ్లో ఉందన్నమాట. సో దీనికి మనం బేసిక్లీ కాంట్రాస్ట్గా ఉండడం కోసం ఏంటంటే వైట్ కలర్ లెగ్గిన్స్ని కానీ లేదంటే వైట్ కలర్ జీన్స్ని కానీ వేస్తే చాలా బాగుంటుందండి. దీనిలో ఏంటంటే ఒక లేసింగ్ మెటీరియల్ లాంటి దాన్ని మనకి అంటే బాడీకి డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా అదే లేసింగ్ మెటీరియల్ మనకి స్లీవ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో రివర్స్లో కనుక చూస్తూ ఉంటే ఆ ప్లీట్స్ మోడల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 750 రూపీస్ దాకా పడుతుందండి ఈ టాప్. మరో కలర్ఫుల్ టాప్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి
మనకి జీన్స్ మీద వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేదు అంటే కనుక మనకి ఇప్పుడు జీన్స్లోనే చాలా వెరైటీస్ వస్తున్నాయి, షేడ్స్ వస్తున్నాయి కాబట్టి, కలర్ఫుల్ జీన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ విధమైన గ్రీన్ ప్యాంట్స్ని కూడా తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇది వచ్చేసి మనకి కొంచెం ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే దో కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నా కూడా అంటే ఏంటంటే మనకి దీనిలో ఎక్కువ వేరియేషన్స్ అనేవి లేకుండా చాలా ప్లెయిన్గా సోబర్గా ఉంటుందన్నమాట. మరి ఇలాంటి కలర్ఫుల్ మెటీరియల్లోనే మరో టాప్ తీసుకోవాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే ఇవి అగైన్ 2 పీస్ అనమాట, అంటే డిటాచబుల్ ఇది. సో లోపల వచ్చేసి ఒక బ్లాక్ కలర్ ఇన్నర్ లాంటిది త్రూఅవుట్ ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. దానిపైన కనుక చూస్తూ ఉంటే ఓవర్ కోట్ లాగా మనకి పాకెట్స్ ఇచ్చేసేసి సైడ్స్కి ఈ విధమైన కలర్ఫుల్ మెటీరియల్ని ఇవ్వడం జరిగిందండి. సో ఇలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఇంకా డిఫరెంట్గా కావాలి అంటే బలూన్ టాప్స్లో మోడల్స్ కావాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనిలో వచ్చేసి మనకి నెక్ దగ్గరికి వచ్చేసిన తర్వాత నెక్ అంతా మనకి రౌండ్ నెక్కే వచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. అండ్ స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బెల్ స్లీవ్స్ లాంటివి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒక బటర్ఫ్లై మోడల్లా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఇది కూడా వచ్చేసి మనకి 450 రూపీస్ దాకా పడుతుందండి. ఈ విధంగా కూడా మనం టాప్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్గా ఉండే టాప్స్ కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. దీన్ని స్లీవ్లెస్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసుకోవచ్చు. లేకపోతే ఇందాకే మనం చూసినట్టు ఏదైతే బ్లాక్ ఫుల్ స్లీవ్స్ ఇన్నర్ ఉందో దాన్ని కూడా వేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. ఇదంతా పైనకంతా వచ్చేసరికి మనకి నెటెడ్ మెటీరియల్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ నైస్ బటన్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఏంటంటే ఇది 2 డిఫరెంట్ పీసెస్ వేసుకున్న ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం సోబర్ కలర్స్ ఇచ్చి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. దీనిలో కూడా ఏంటంటే స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి పఫ్డ్ స్లీవ్స్ ఇచ్చారు, అలాగే మనకి షార్ట్ స్లీవ్సే ఇచ్చారు కాబట్టి కింద ఇలాస్టిక్ యూస్ చేశారనమాట. నెక్ అంతా ప్లెయిన్గా వచ్చేసింది. కిందకు వచ్చేసరికి కొంచెం ప్లీట్స్ మోడల్లో ఇవ్వడం వలన ఏంటంటే మనకి ఇక్కడ బుషీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట కిందకు వచ్చేసరికి. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే మనకి కొంచెం డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే బాగా డిఫరెన్షియేట్ చేయడానికి కలర్స్ బాగుండాలి అంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో మేజర్గా కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి కూడా మనకి ఇక్కడ ఇంకొక కీ హోల్ లాగా ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే మన ఆర్మ్స్ అనేవి ఇక్కడ నుంచి రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అగైన్ ఇది కూడా ఒక బలూన్ మోడల్ లానే కనిపిస్తుంది మనకి. సో టాప్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ థై లెంగ్త్ వరకు కనిపిస్తుంది కాబట్టి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు అని చెప్పుకోవచ్చు అనమాట. స్ట్రగ్స్లోని వెరైటీస్ చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది చూడడానికి మనకి ఏంటంటే ఒక నెట్టెడ్ మెటీరియల్లా కనిపిస్తూ ఉంటుందండి. బేసిక్లీ ఇది వచ్చేసి ఒక లైక్రా మెటీరియల్ అనమాట. ఏంటంటే మనకి స్ట్రెచబుల్ మెటీరియల్. సో స్ట్రగ్స్ అనగానే మనం జనరల్గా స్లీవ్లెస్ టాప్స్ కానీ లేదంటే స్లీవ్స్ ఉన్న టాప్స్ అయినా కానీ వేసుకున్నప్పుడు మనం మీద నుంచి జాకెట్స్ లాగా వేసుకుంటాం కాబట్టి దానిలోని వెరైటీస్ చూడాలి అంటే కనుక రెగ్యులర్గా చూసే కలర్స్ అయితే కనుక బ్లాక్ ఆర్ వైటే మనకి ఇలాంటి స్ట్రగ్స్ లాగా యూస్ చేస్తున్నారు కదా, అలా కాకుండా మనం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనికి ఏంటంటే ఒక బుట్ట స్లీవ్స్ లాగా వచ్చేసి కిందకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇదొక నైస్ మెటీరియల్ అని చెప్పొచ్చు అనమాట స్ట్రగ్స్లోనే. అండ్ ఇది వచ్చేసి మనకి 150 రూపీస్ దాకా పడుతుందండి. మరి ఇందులోనే ఇంకా వెరైటీస్ చూడాలి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా లేదా చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జనరల్గా మనకి బనీన్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్ అనమాట. పక్కన వచ్చేసరికి కొంచెం ఇలా ప్లీట్స్ మోడల్లో దీన్ని డిజైన్ చేశారనమాట. అండ్ స్లీవ్స్ కూడా వచ్చేసరికి లాంగ్ స్లీవ్స్ లాగా ఇవ్వకుండా మనకి అగైన్ షార్ట్ స్లీవ్స్ ఇచ్చి కింద కొంచెం మళ్ళీ డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మనం స్ట్రగ్స్ని తీసుకోవచ్చండి. స్ట్రగ్స్లోని ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే మనకి రెగ్యులర్గా ఉండే స్ట్రగ్స్ ఒకసారి మళ్ళీ మోడల్ చూసేద్దాము. స్లీవ్స్ కూడా మనకి మీడియం లెంత్ అంటే 3/4 స్లీవ్స్ దాకా వచ్చినాయి. అలాగే స్ట్రగ్ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ వేస్ట్ లెంత్ దాకా వచ్చిందనమాట. కొన్ని అయితే కనుక హిప్ లెంత్ దాకా ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనకి వేస్ట్ లెంత్ దాకానే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇందులోనే ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక మనం కలర్స్ అండ్ కాంబినేషన్స్తో చూడాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. ఇవి వచ్చేసి మనకి డార్క్ న్యాన్ ఎల్లో కలర్తో డిజైన్ చేశారనమాట. ఇందాక మనం చూసినట్టే యాజ్ ఇట్ ఈస్గా రెగ్యులర్గా ఉంది. అంటే ఇది ఎక్కువ డిఫరెంట్ మోడల్ లాగా కాకుండా రెగ్యులర్ స్లీవ్స్ లాగా ఇచ్చేసేసి మనకి మీడియం లెంత్లో ఈ విధమైన స్ట్రగ్స్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. మరి వీటిలోనే ఇంకా కలర్స్ డిఫరెంట్గా ఉండాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక మీడియం లెంగ్త్ స్ట్రగ్ అయినా కూడా దీని స్లీవ్స్ వచ్చేసరికి ఇందాక మనం ఏవైతే షార్ట్ స్ట్రగ్స్ చూసామో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా ఇక్కడ ఎలాస్టిక్ మనకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక ప్లీట్స్ మోడల్లో మనకి స్లీవ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ కలర్స్ కూడా మనకి డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఈ పీచెస్, అలాగే రెడ్స్ ఉన్నాయి, బ్లూస్ ఉన్నాయి, ఎల్లోస్ ఉన్నాయి. అంటే ఈ కలర్స్లో కూడా మనం స్ట్రగ్స్ని ప్రిఫర్ చేయొచ్చు అనమాట. వీటికి ఏంటంటే బేసిక్లీ లోపల ఏ ఇన్నర్ వేసుకున్నా
కూడా స్ట్రక్ బేస్ వేసుకొని దీనికి కాంట్రాస్ట్గా ఉండే మనం లెగ్గిన్ వేసినా లేదంటే జీన్స్ వేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మరి ఈ స్ట్రగ్స్లోని కొత్త కొత్త కలర్స్ ఏంటి చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. అంటే ఇది ఒక ఓవర్ కోట్ వేసుకున్నట్టు జాకెట్ వేసుకున్నట్టు ఉంటుంది. మనకి అనీవెన్గా ఇచ్చేసారనమాట. కింద బాటమ్ వచ్చేసి మనకి అనీవెన్గా ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో కావాలి అనుకుంటే వీటికే పాకెట్స్ కూడా డిజైన్ చేశారు. లేదు అంటే కనుక జస్ట్ కోట్ లాగా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. దీనిలో వచ్చేసి మనకి స్లీవ్స్ దగ్గర చూస్తూ ఉంటే కనుక డీప్గా ఇచ్చేసారు అనమాట కట్స్ అనేవి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. సో షర్ట్స్లో బోల్డ్ వెరైటీస్ చూసాం కదా. ఇంకా వెస్ట్రన్ వేర్ టాప్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు వెళ్ళి చూసిద్దాం. సో ఇప్పుడు మరిన్ని వెస్ట్రన్ టాప్స్ చూస్తామని చెప్పుకున్నాం కదండి. మరి వెస్ట్రన్ టాప్స్లోని మోడల్స్ కావాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఒక ష్రగ్ వేసినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ష్రగ్ కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ మెటీరియల్లో ష్రగ్స్ ఉంటే ఏ విధంగా ఉంటాయో అలా కనిపిస్తూ ఉంటుందంట. లోపలికి వచ్చేసరికి మనకు ఒక స్పగటీ మోడల్ లాగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇదంతా కంప్లీట్గా అటాచ్డ్ అనమాట. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఏంటంటే ఒక నైస్ పార్టీ వేర్ టాప్ లాంటిది మనకి దొరుకుతుందండి. అలా కాకుండా కొంచెం రెగ్యులర్ వేర్ కాలేజ్ వేర్లా కావాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే రివర్స్ బ్యాక్ అంతా కూడా మనకి కంప్లీట్గా బ్లాక్గా వచ్చేసింది. ముందర చూస్తూ ఉంటే బేస్ బ్లాక్ ఇచ్చేసి దాని మీద వైట్ ప్రింట్ మనకి రెడ్ ప్రింటెడ్ మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్ దగ్గరికి కూడా అదే మనకి ఊల్ తోటి లేసింగ్ లాంటిది ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ టాప్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 450 రూపీస్ రేంజ్లో ఉన్నాయండి. మరి ఇదే విధంగా ఇలాంటి స్ట్రగ్ మోడల్లోనే ఉన్న టాప్స్ తీసుకోవాలంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే మనకి లోపల వచ్చేసరికి ఒక డిఫరెంట్ మెటీరియల్ని ఇన్నర్ లాగా ఇచ్చారనమాట. దాని మీదనే మనకి షిమ్మర్ క్లాత్ లాంటిది ఇచ్చేసి నెక్ దగ్గరికి వచ్చి ఒక ప్యాచ్ లాంటిది ఇచ్చారు. దాని మీద కంప్లీట్గా స్టోన్ వర్క్ వచ్చేసింది. స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి పఫ్ స్లీవ్స్ లాంటివి ఇచ్చారనమాట. బుట్ట చేతుల్లాగా ఇచ్చేసి కింద కూడా ఒక డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో అగైన్ ఇది కూడా లైక్రా మెటీరియల్ అండి. నైస్ స్ట్రెచబుల్ మెటీరియల్ అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇంకా బలూన్ టాప్స్లోని మోడల్స్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. చూడడానికి ఇది షార్ట్ టాప్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసరికి మనకి ఈ విధంగా సన్న ప్లీట్స్ లాగా ఎలాస్టిక్ మోడల్లో ఇవ్వడం జరిగింది అనమాట. మరి నెక్ దగ్గరికి వచ్చేసరికి అగైన్ ఇదే ఒక స్లీవ్లెస్ మోడల్ అండి. నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే డిఫరెంట్ కాలర్ లాంటిది డిజైన్ చేశారండి. దీనిలో కాలర్నే కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారనమాట. అండ్ ఈ టాప్స్ వచ్చేసి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 350 రూపీస్ దాకా పడతాయండి. అండ్ వీటిలోనే ఇంకొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే మనం టాప్స్ని ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం ఫాలింగ్గా డిఫరెంట్గా ఇచ్చారు కదా. అదే బ్యాక్ నెక్ కనుక చూస్తూ ఉంటే బ్యాక్లో మనకి హుక్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని కావాలి అనుకుంటే మనం రివర్స్లో కూడా వేసుకోవచ్చు. సో దీన్ని 2 in 1గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అదే రెడ్ కలర్లో మనం టాప్స్ ఇంకా డిఫరెంట్గా చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది కూడా అగైన్ మనకి కొంచెం షార్ట్ టాప్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. స్లీవ్లెస్ అండ్ నెక్ దగ్గరికి వచ్చేసరికల్లా ఈ ఫ్రిల్స్ అనేవి 2 లేయర్స్లో మనకి ప్యాటర్న్ లా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక బెల్ట్ లాంటిది కూడా ఇచ్చారు కదా. ఇక్కడ మనం బోలాగా కూడా టై చేసుకోవచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ మనం టై లాగా కూడా వదిలేసేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం డిఫరెంట్గా చూడాలి అంటే ఈ విధమైన టాప్స్ని తీసుకోవచ్చు అండి. ఇదేంటంటే మనకి టాప్ అంటే వెనకాల నుంచి చూస్తున్నాం అనమాట. మనం బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఫ్రంట్లో కనుక చూస్తుంటే కంప్లీట్గా ప్లెయిన్గా ఇచ్చేసారు. స్లీవ్స్ దగ్గర మాత్రమే మనకి ఏంటంటే ఒక చిన్న స్టీల్ స్టోన్ వర్క్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ రెండు వైపులా మనం ఇలాంటి చిన్న బటన్స్ లాంటివి కూడా చూడొచ్చు. సో ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈ టాప్స్ వచ్చేసి మనకి 360 రూపీస్ దాకా పడతాయండి. చూసారు కదండి ఇవాల్టి హలో లేడీస్. మరి ఇవాల్టి హలో లేడీస్లోని కలెక్షన్ మీకు కూడా నచ్చినట్టయితే కనుక హిమాయత్ నగర్లో ఉన్న కూల్ క్లబ్ అనే స్టోర్కి ఇచ్చేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.